నాగార్జున సాగర్ శివర భూములు కావడానికి నీళ్ళు అందటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. చెరువులు రిపేరు నిమిత్తం కొరకు కోకోలా కంపెనీ వాళ్ళని మనం కన్విన్స్ చేయడం జరిగింది. పీక ముందా అంటే గుంటలు మెరకలు అట్లా ఉండేవి, మెరకలుగా ఉండేవి. ఈ గ్రామంలో సుమారు 8,000 జనాభా ఉంది. 1000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1000 కుటుంబాలకు కానీ తాగునీటి మరియు గృహ అవసరాల నిమిత్తం నీటిని వాడుకోవడానికి సుమారు 300 బోర్వెల్స్ ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాటర్ నీరు నాగార్జున సాగర్ కెనాల్ ద్వారా రావాల్సిన అవసరం ఉంది. కానీ నాగార్జున సాగర్ కాలువలో ఈ గ్రామం చివరి గ్రామం అవడం వలన ఈ గ్రామానికి నీటి కొరత అనేది ఎప్పటికీ ఉంటుంది. ముందుగా ఈ గ్రామంలో ఇంతకు ముందు ఈ వాటర్ షెడ్ ఇంప్రూవ్మెంట్ ఈ ప్రోగ్రాంకి ముందుగా ఈ గ్రామంలో తాగునీరు సాగునీరు యొక్క దాంతో చాలా ప్రాబ్లంగా ఉండేది. రీసోర్సెస్ ఉన్నా కూడా దాన్ని సామర్థ్యాన్ని పెంపొందించుకోలేక సమ్మర్లో బాగా ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. గ్రామానికి సంబంధించి 3 చెరువులు ఉన్నవి. ఇది ఎర్ర చెరువు సుమారు 5 హెక్టార్లు ఉంటుంది. ఇది ఓబ్రా చెరువు, ఇది సుమారు 4 హెక్టార్లు ఉంటుంది. ఇది బొల్లయ్య చెరువు, ఇది రజకులు బట్టలు ఉతకడానికి మాత్రమే ఉపయోగిస్తారు. ఇది సుమారు 1 హెక్టార్ ఉంటుంది. ఈ 3 చెరువులకి సంబంధించి ఈ చెరువుల్లో నీరు నింపడం ద్వారా వ్యవసాయ అవసరాలని మరియు ఈ గ్రామంలో ఉన్నటువంటి గృహ అవసరాలకి నిమిత్తం నీరు అభివృద్ధి చెందడానికి ఈ చెరువులు నింపడం ద్వారా భూగర్భ జలాల అభివృద్ధి నాణ్యత మరియు పరిమాణాల విషయంలో వారు ఒక సత్యాన్ని గ్రహించడం వల్ల ఈ 2 చెరువుల్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఒక పథకాన్ని తీసుకురావడం జరిగింది. మండల ఇంజనీర్స్ ద్వారా ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది. నాగార్జున సాగర్ పంటకాలం చివరి భాగం ఇది. ఇక్కడ నుంచి ఈ ఎత్తుపల్లాలు దాటడానికి పైప్ లైన్ ఇక్కడ దాకా వచ్చింది. ఇక్కడ నుంచి ఈ మట్టి కాలువ ద్వారా గ్రామ నీటి చెరువులకి ఈ నీరు చేరుతుంది. అయితే ఈ చెరువులో ఈ కాలువలో ఉన్నటువంటి ఎత్తుపల్లాలు మొదలైన వాటి వలన నీరు పూర్తిగా అక్కడికి చేరట్లేదు. కాబట్టి ఇక్కడ నుంచి ఒక 600 మీటర్ల పొడవు 400 mm డయాతో ఒక ఆర్సీసీ పైప్ లైన్ వేసుకుంటూ ఇక్కడ నుంచి గ్రామ చెరువుల దగ్గరికి తీసుకువెళ్ళి ఈ నీటి సరఫరాకి ఎటువంటి అడ్డు లేకుండా అక్కడ దాకా తీసుకువెళ్ళి ఈ గ్రామ చెరువులు నింపడం అనేది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. చెరువుల్ని దాన్ని సామర్థ్యాన్ని పెంపొందించే దానికోసం డీసిల్టింగ్ చేయటం జరిగింది. దాదాపుగా 19,000 క్యూబిక్ ఫీట్లు డీసిల్టింగ్ చేయటం జరిగింది. దీంతో
తర్వాత మాకు బోర్లు బాగా సప్లై అవుతుంది నీళ్ళు. బోర్లు కోసాం, బాగానే ఉంది. ఇప్పుడు బాగా చెరువు బాగా డెవలప్ అవుతుంది. ఇంతకుముందు చెరువులో నీళ్ళు లేవు, అప్పుడు నీళ్ళు రాలేదు, ఇప్పుడు బాగా నీళ్ళు వస్తున్నాయి. బోర్లు కూడా బాగా పనిచేస్తున్నాయి. ఊళ్ళో బోర్లు కూడా బాగా పనిచేస్తున్నాయి ఇప్పుడు. Today, 5th June 2008, on the eve of World Environment Day. So this water restoration body project has been completed at Nedumukala village. So we would like to thank first of all the Mandal Parishad president as well as the village panchayat president as well as the village members who have worked hard and given a very good support in terms of completion of this project well in time, so that now the entire project is ready. So only before monsoon we could able to complete this entire project so that ఈ గ్రామస్తుల సహకారంతో ఈ కంపెనీ వారు మరి చెరువులు బాగా డెవలప్ చేశారు. మరి ఈ చెరువులు డెవలప్ చేసిన దాని మీదట మరి ఈ గ్రామంలో ఇక్కడ చెరువులో వాటర్ ఉన్నందువల్ల ఊళ్ళో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పెరిగిన డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా వ్యవసాయం సంబంధించినటువంటి భూములు కూడా కొంచెం కల్టివేషన్ చేసుకోవడానికి కూడా చాలా రైతులకు ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. మరి కంపెనీ వారు ఇటువంటి మంచి కార్యక్రమం మా గ్రామంలో చేపట్టడం వల్ల నేను ఒక మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా నేను ఈ గ్రామంలో పుట్టి పెరిగిన తర్వాత నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. the potential of is around 30,000 KL, a kiloliter of water can be stored, and this is going to be a model project for the entire community, as well as we want to do more project in future also.